మాత్రమే మనం పుణ్యం వస్తుంది, లేకపోతే వైకుంఠానికి వెళ్తామని ఒక ఫీలింగ్ని బాగా బలంగా తీసుకెళ్లారు ప్రవచనకర్తలు. అందరూ కాదు, కొంతమంది చెప్పారు. ఎప్పుడున్నా ఇప్పుడు గరికపాటి లాంటి వాళ్ళు అయితే దేవుడు అక్కడే ఉంటాడు కదమ్మా, ఎప్పుడు వెళ్తే ఏంటి, ఎట్నుంచి వెళ్తే ఏంటి, మీరు దేవుడిని చూడాలి కానీ అని చెప్పుకోవచ్చు. ఇలాగ అందరి చేత చెప్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. అందరినీ కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేయిస్తే ఏ రోజు వచ్చినది ఆ రోజున కొంచెం పవిత్రం. అంటే మనం రోజు మనిషిని తింటాం, తిరుగుతాం, నడుస్తుంటాం. పుట్టినరోజు సపరేట్. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు వస్తుంది? మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు, ఆ రోజున లెగుస్తారు అనేటటువంటిది. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మనకి దేవుడు ఒకసారి కళ్ళు తెరిస్తే 10 రోజులు 15 రోజుల పాటు లెక్కమ్మ మనకి భూమి మీద లాంటిది. మీరు నేను చెప్తే నమ్మరు, స్వామీజీలు చెప్తే నమ్ముతారు, ప్రవచనకర్తలు చెప్తే నమ్ముతారు, అర్చకులు చెప్తే నమ్ముతారు. ఇప్పుడు శ్రీరంగం అనేటటువంటి పట్టణం తెలుసు కదా మనకి, అక్కడ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. ఇదివరకు మనకి తిరుమల అట్టు ఉండేది కాదు. ఏకాదశి ద్వాదశి, వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి, ఇంతే రెండే ఇదివరకు ఇక్కడ జరిపోయి. ఆ 3వ రోజు నుంచి మామూలుగా జరిగిపోయేది. దాన్ని ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రెషర్ని దృష్టిలో పెట్టుకుని జగన్ టైంలో వీళ్ళతో మాట్లాడిన